అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఒక జర్నలిస్టు తిరుమల దివ్యక్షేత్రానికి వెళ్ళింది. ఏదైనా సెన్సేషనల్ న్యూస్ వేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె కోరిక. అక్కడే ఉన్న భక్తుడిని ఇలా అడిగింది, మీ వయసు ఎంతండి అని. దానికి ఆ భక్తుడు 80 సంవత్సరాలు ఉంటాయమ్మా అని చెప్పాడు. మరి మీరు ఎన్నేళ్లుగా శ్రీనివాసుని దర్శనానికి వస్తున్నారు అని అడిగింది. దానికి ఆ భక్తుడు, నా చిన్నతనం నుంచి వస్తున్నానమ్మా అన్నాడు. మరి దేవుణ్ణి ఎప్పుడైనా ప్రత్యక్షంగా చూశారా అని అడిగింది. లేదమ్మా అన్నాడు భక్తుడు. మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి స్వామి దర్శనానికి వస్తున్నారని ప్రశ్నించింది. భక్తుడు, అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న ప్రశ్నకి జర్నలిస్టు సిటీ నుంచి అన్నది. భక్తుడు, అక్కడ ఎక్కువ మంది కుక్కల్ని పెంచుకుంటారట కదా అన్నాడు. దానికి జర్నలిస్ట్, అవును చాలామంది ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటారు, అయినా నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి సంబంధం ఏమిటి అన్నది. భక్తుడు, మాది పల్లెటూరు, పంట చేలల్లో దొంగలు పడకుండా కొంతమంది కుక్కల్ని పెంచుకుంటారు. పంట చేలు దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మురుగుతుంది. అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మురుగుతాయి. కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే. మిగతా కుక్కలు దాని మీద ఉన్న నమ్మకంతో మురిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు. అలాగే ఎన్నో వేల సంవత్సరాల నుండి ఎంతోమంది పుణ్యపురుషులు, ఋషులు, యోగులు, దేవుణ్ణి చూసిన వాళ్ళు, దేవునితో మాట్లాడిన వారు ఉన్నారు. దేవుని శ్రీపాదాలు చేరిన వారు ఎంతోమంది హిందూ ధర్మంలో ఉన్నారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఋషులు మొదలగు వారందరూ భగవంతుడు ఉన్నాడని చెప్పారు. యోచనా శక్తి లేని కుక్కలే ఇంకో కుక్క మీద నమ్మకంతో మురిగాయి. అలాంటిది ఆలోచించే శక్తి ఉన్న మనుషులం మనం. వేదాలు, ఋషులు చెప్పిన మాటలను నమ్మలేమా? విశ్వాన్ని అంతా సరైన పద్ధతిలో నడిపే దైవం నారాయణుడు. ఆయన లోపల, బయట, కింద, పైన అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడని భక్తుడు చెప్పాడు. జర్నలిస్టు, క్షమించండి, మీ అనుభవం అంత లేదు నా వయసు. తప్పుగా మాట్లాడిన జీవిత సత్యాన్ని తెలుసుకున్నా అని భక్తునికి తల వంచి నమస్కరించి వెళ్ళిపోయింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద. అడియన్ కరుణ రామానుజదాసి.